చెప్పండి, పెళ్లి కాని వాళ్ళు చాలా సఫర్ అవుతూ ఉంటారు. పెళ్లి కాని వాళ్ళు పెళ్లి అవ్వాలంటే ఏ దేవాలయాలను దర్శించుకుంటే మంచిదంటారు? పెళ్లి కానటువంటి వాళ్ళకి కుజుడు అడ్డొస్తాడు. కుజదోషం ఉన్నా, కాలసర్ప దోషం ఉన్నా, లేకపోతే సర్పదోషాలు, ఇలాంటి వాటికి అన్నిటికీ కూడా వివాహాలు ఆలస్యం అవడం జరుగుతాయి. అలాగే గురుబలం అధికంగా కావాలి. గురుబలం ఉంటేనే వివాహాలు అవుతాయి, శుభకార్యాలు. అలాగే మగవాళ్ళకి శుక్రబలం ఉండాలి. కాబట్టి ఈ శుక్రుడు, ఈ గురుడు, అలాగే ఈ యొక్క సర్పదోషాలు పోగొట్టేటటువంటి సాధనలు చేసుకోవాలా, దానికి సంబంధించినటువంటి దేవాలయాలకు వెళ్ళాలా. అది చాలామంది ఏంటంటే పిఠాపురం ఉంది ఇప్పుడు మనకి. పిఠాపురంలో అమ్మవారు పురుహూతిక అమ్మవారు ఉన్నారు. ఆ పురుహూతిక అమ్మవారు సాక్షాత్తు సతీదేవి యొక్క శరీరం. ఆమె నెక్ భాగం తలపడి పురుహూతికాదేవి అయ్యింది. కాబట్టి అది అష్టాదశ శక్తిపీఠాల్లో చక్కగా ఒకటి. ఎవరైతే శక్తిపీఠాన్ని మించింది ఉండదు కాబట్టి ఆ శక్తిపీఠానికి అమ్మవారికి ఎవరైతే దర్శనం చేసుకుంటారో అక్కడ పూజలు ప్రత్యేకించి ఇంట్లో చేసుకోవచ్చు, అక్కడ దేవాలయాల్లో చేస్తారు, అది వేరే సంగతి. అక్కడ మనము ఈ యొక్క సర్పదోషాలు ఇవన్నీ కూడా పోతాయి. అలాగే కృష్ణా జిల్లాలో మోపిదేవి అనే గుడి ఉంది. ఆ మోపిదేవి గుడిలో అందరూ వెళ్తున్నారు. ఇప్పుడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి దగ్గరికి వెళ్ళి అక్కడ పూజలు చేయించుకుంటున్నారు, లేకపోతే అక్కడ దర్శనం చేసుకుంటున్నారు. ఇకపోతే మనకి ఈ ఆంధ్రలో శ్రీశైల భ్రమరాంబిక, అంటే శక్తిపీఠాలని కాకుండా అన్ని గుళ్ళు చెప్తున్నాం, ఏ ఏ కోరికలకి వీళ్ళకి నెరవేరాలి అని అనుకుంటున్నారు. శ్రీశైల భ్రమరాంబిక, అలాగే ఆయన స్వామివారు మల్లికార్జున స్వామి. కాబట్టి ఇక్కడ బ్రహ్మదేవుడే సాక్షాత్తు మల్లె పువ్వులతో మనకి ఈశ్వరుణ్ణి ఆరాధించాడు, అందుకని మల్లికార్జునుడు అయ్యాడు. భ్రమరాంబిక అంటే అక్కడ ఆ అమ్మవారు ఎలా అంటే భ్రమరాల రూపంలో సౌండ్ వినబడతా ఉంటుంది ఇప్పుడు కూడా. అంటే తుమ్మెదలు ఉంటాయి కదా, తుమ్మెదల సౌండ్ జూమ్ అని ఎలాగైతే చేస్తుందో ఆ అమ్మవారి ఆ విగ్రహం దగ్గర నుంచి ఆ సౌండ్ వస్తుంది. అది చూడాలనే మాణిక్యేశ్వరి మాత అని చెప్పేసి చాలా ఫేమస్ అనమాట, యోగిని మాత ఆమె. సో యానగొందిలో ఆమె ఆ శ్రీశైలం గుడిలోకి రోజు వెళ్ళి అదృశ్యం అయ్యేది. పూజారి గారు ఒకళ్ళు తెలిసిన వాళ్ళు ఉంటే లోనకి పంపేవారు. వచ్చేటప్పుడు తాళం వేసేస్తే వచ్చేటప్పుడు ఏ దారి నుంచో వెళ్ళిపోయేది ఆమె. అంటే అదృశ్య శక్తి ఉన్నటువంటి ఆ యొక్క మాణికేశ్వరి మాతకి పెద్ద పేరు. ఆవిడే ఎందువల్ల వెళ్ళింది, ఆ నాదం వినాలని చెప్పి నేను వెళ్తున్నాను అని. మాణికేశ్వరి మాత ఏం పెద్దగా చదువుకోలే, ఆవులు కాసేది, కాబట్టి అబద్ధాలు చెప్పాల్సిన అవసరం ఆమెకు లేదు. ప్లస్ దైవస్వరూపురాలు ఆమె, యోగిని మాత. యానగొందులో లక్షల కోట్ల కొలది జనం అంతా వీరబ్రహ్మేంద్ర స్వామి వారికి ఎలా ఉన్నారో అలా మాణికేశ్వరి మాతకు కూడా అంత అభిమానులు ఉన్నారు. మరి అలాంటి ఆవిడే సర్టిఫై చేసింది. అలా భ్రమరాంబాదేవి మనకి ఆదిపరాశక్తి పార్వతీ అంశ కాబట్టి, మనం సతీదేవి అంశ కాబట్టి మనకు తెలుసు. ఇక్కడ ఏం భాగం పడింది, ఆ అమ్మవారి యొక్క నెక్, ఈ యొక్క మాణిక్యాంబ అంటాం అన్నమాట. మాణిక్యాంబ ఇక్కడ దక్షవాటికలో, శ్రీశైలంలో భ్రమరాంబిక కదా, ఎడమ చీక్ పడింది, ఎడమ బొగ్గ పడింది. అలాగే మనకి ద్రాక్షారామము అన్నాం కదా, ఆ ద్రాక్షారామంలో దక్షవాటిక అని చెప్పబడింది శాస్త్రంలో. అక్కడ వెలిసినటువంటి ఆవిడ మాణిక్యాంబ. అక్కడ అసలు ద్రాక్షారామం ఎలా ఏర్పడింది అని అంటే సాక్షాత్తు వ్యాసుల వారు మనకి కాశీలో ఉండేవారు. కాశీలో ఉండి రోజు పూజలు పునస్కారాలు చేసుకుంటున్నారు ఆయన శిష్యులతో అందరితో ఉంటుంటే ఆయన ఏం చేస్తాడంటే వాళ్ళ శిష్యులందరికీ కూడా పరీక్షించాలి అమ్మవారిని. ఇతను చాలా సాక్షాత్ శ్రీమన్నారాయణమూర్తి అవతారం కదా వ్యాసుల వారు, మనకు భారతాలు ఉపనిషత్తులు వేదాలు రాసింది ఆయనే. కాబట్టి ఆయన ఏం చేస్తారు, ఆయన శిష్యులు అందరూ ఉంటుంటే అబ్బా మహాభక్తుడు అనేవారు కదా, పరీక్షించాలని చెప్పి శివుడు ఏం చేస్తాడు, నువ్వు 4 రోజులు అన్నం పెట్టకు అని అన్నపూర్ణాదేవికి చెప్తాడు. అప్పుడు అన్నపూర్ణాదేవి అన్నం పెట్టదు ఆయనకి. పెట్టకపోయేసరికి అప్పుడు ఏం జరుగుద్ది, ఈ యొక్క శిష్యులు ముందు ఒక వారం రోజులు ఆగుతాం ఆకలి, తర్వాత ఇంకా ఆగలేం కదా, అందరికీ కోపం వచ్చేస్తుంది శిష్యులకి. గురువుగారికి ఆకలి బాధ ఎలా తట్టుకుంటున్నారు, 15 రోజులు అయిపోయేసరికి ఆకలి బాధ తట్టుకోలేక గురుదేవ మేము ఇంకా తట్టుకోలేకపోతున్నాం అనగానే శిష్యుల మీద ప్రేమతో ఆయనకు కూడా సహనం పోయి కాశీ అంతా కూడా శ్మశానం అయిపోగాక అని శపిచ్చేస్తాడు. శపిచ్చేస్తే అప్పుడు పార్వతీదేవి ఏం చేస్తుందంటే అన్నపూర్ణాదేవి వచ్చి, నాయన తప్పు కదా, తల్లి కదా, అన్నం పెట్టి ఫస్ట్ ముందు అన్నం పెట్టి కోపం పోకూడదు తల్లి, కాబట్టి అన్నం పెట్టి అట్లా చేయకూడదు కదా, నువ్వు అలా శపిచ్చేసావు, అది ఎవరనుకుంటున్నావు, సాక్షాత్ పరమేశ్వరుడు 2వ భార్య కాశీ మహానగరం అని చెప్తారు.
శివుడు ఏం చేస్తాడు, ఆనందన తర్వాత శివుడు వచ్చి గేట్ అవుట్ అని త్రిశూలం పట్టుకొని వ్యాసుడిని బడిపోమంటాడు. మొహమాటమే ఉండదన్నమాట. అందువలన ఇంకా శాశ్వతంగా కాశీ ఇంకా మళ్ళీ వెళ్ళలేదు ఎవరు, వ్యాసుడు. అక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళిపోయాడంటే ఈ ద్రాక్షారామం వచ్చేసాడు. సౌత్ కాశీ అంటాం, దక్షిణ కాశీ అంటాం ద్రాక్షారామం. అలాగే ఈయన అగస్త్య మహర్షి, ఆయన ఏం చేస్తాడు, లోపాముద్రాదేవి వీళ్ళిద్దరు దంపతులు. వీళ్ళదో ఎక్కడున్నారు, ఈ వింధ్యాచల పర్వతం అని ఒక పర్వతం ఉంది. ఆ పర్వతానికి అవతల వైపు ఉంటారు, నార్త్ సైడ్. బాగుంది. మనం సౌత్ సైడ్ ఉన్నాం. ఇక్కడ ఏం జరుగుద్ది, ఈ యొక్క ఈ నారద మహర్షి తిన్నంగా ఉన్నాడు కదా లోక కళ్యాణం కోసం. ఆయన ఏం చేస్తాడంటే వెళ్ళి ఆ పర్వతానికి, అగస్త్య మహర్షికి, ఆ పర్వతానికి, వింధ్యాచల పర్వతానికి, ఇదిగో చూడు నువ్వు చాలా గొప్పదానివి, కానీ హిమాలయ పర్వతం అంత కాదంటాడు. ఎందుకని, హిమాలయ పర్వతం అంత ఎత్తు నువ్వు ఎప్పటికీ రాలేవనగానే ఈయన పోటీ పెట్టుకొని ఈయన ఏం చేస్తాడు, ఎదిగిపోతా ఉంటాడు. ఎవరు, వింధ్యాచల పర్వతం. అప్పుడు సూర్యుడు కాంతి ఇటువైపు పడట్ల, అటు సైడ్ నార్త్ సైడ్ ఉన్నది మనకు పడట్ల, దక్షిణ సైడ్ రాకపోయేసరికి అప్పుడు అన్నీ మనం సంధ్యావందనాలు చేయాలా, తర్వాత నిత్య కార్యక్రమాలు చేసుకోవాలి. అన్నిటికీ సూర్యుడే, జీవానికి సూర్యుడే కదా ఆధారం. పంటలు చచ్చిపోతున్నాయి, చెట్లు చచ్చిపోతున్నాయి, అంత క్షామం వచ్చేసింది. అప్పుడు ఏం చేస్తాడు, అగస్త్య మహర్షిని దగ్గరికి వెళ్ళి దేవతల్ని ప్రార్థించమంటారు. అగస్త్య మహర్షిని లోపాముద్రాదేవి దగ్గరికి వెళ్ళి ప్రార్థిస్తే అగస్త్యుడు ఏం చేస్తాడు, వింధ్యాచల పర్వతం దగ్గరికి రాగానే, అగస్త్యుడు అంటే మహా శక్తి సంపన్నుడు ఆయన మహర్షి. వెంటనే వింధ్యాచల పర్వతం వంగి నమస్కారం పెడుతుంది. ఈయన ఏం చేస్తాడు, వినయంతో, లేకపోతే శపిస్తాడు. అందువలన నువ్వు ఇలాగే ఉండు, నేను అటువైపు వెళ్తున్నాను, ద్రాక్షారం వెళ్ళొస్తాను, వచ్చిన తర్వాత నువ్వు మళ్ళీ లెగుద్దుగానే అని చెప్తాడు. ఈయన ఇంకెక్కడే ఉన్నాడు, ఆయన ద్రాక్షారామం వచ్చాడు, ఇంక ఇటువైపు రాలేదు ఆయన. అప్పటి నుంచి వింధ్యాచల పర్వతం అడిగి ఉంది, లేకపోతే మన పని ఇంతే అనమాట. అందువలన ఇంత లింక్ ఉంది ఈ ద్రాక్షారామం గుడికి. ఈ ద్రాక్షారామం గుడి దేవతలు కట్టినటువంటి దేవాలయం. పంచారామాలను ఉంటాయి. ఏంటవి, గునుపూడి భీమవరం, తర్వాత సామర్లకోటలో కుమారరామం, ఆ తర్వాత పాలకొల్లులో క్షీరారామం, భీమవరంలో అయిపోయింది కదా, నెక్స్ట్ ద్రాక్షారామం, ఇలాగే అమరావతి అమరారామం ఇంద్రుడు ప్రతిష్ఠ చేసింది. వీటిల్లో ఈ యొక్క ద్రాక్షారామము మనకి దేవతలు కట్టింది. దక్షవాటిక అదకి ప్రతిరూపం అన్నమాట. కాబట్టి ఎక్కడికి కూడా వెళ్ళినా అందరికీ పెళ్ళిళ్ళు అవుతాయి చక్కగా. తర్వాత ఈ యొక్క సకల కోరికలు తీరుతాయి అన్నమాట.